మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా 4 ఎకరాలు తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. కానీ నేను గత 3 సంవత్సరాల నుంచి తిరిగి ఇంటికి కూడా పోయినా. 11 ఎకరాలు 20 గుంటలు నేను 2008లో కొనుక్కున్నా. కోర్టుకు నేను తిరిగిన, కోర్టు పైసలు ఖర్చు పెట్టుకుని ప్లాట్లో పంచాయతీకి వెళ్ళి నేను తిరిగిన. నాది మొత్తం 4.5 ఎకరాల భూమి ఉండే. తీసుకుపోయి నేను కుంటూరు సర్పంచ్, నేను టీఆర్ఎస్ పార్టీ. నేను 2006 నుంచి 2009 వరకు ఉన్నా. నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని 4.5 ఎకరాలు తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోర్టుల కేసు 2013 వరకు కొట్లాడినాక 2 ఎకరాలు నేను ఆర్థికంగా లేకుండా 2 ఎకరాలు అమ్ముకున్నా. మిగతా 2.5 ఎకరాలు తర్వాత ఈయన ఒక అద్దె ఎకర కొడుకు పేరు మీద ఉంటే అద్దె ఎకర కూడా నేను ప్లాట్ కొని అది కొనంటే అద్దె ఎకర ఫ్రీగా చేసిన. ఈయన 2 ఎకరాలు, మిగతా వాళ్ళ దగ్గర 4 ఎకరాలు మొత్తం కలిసి 7 ఎకరాలు కొన్నాడు. అద్దె ఎకర ఫ్రీగా ఇచ్చిన. ఆ 7 ఎకరాలు తీసుకుపోయిండు, కాలేజీ కట్టుకుంటుండు. నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ 7 ఎకరాలకు 11 ఎకరాలు గోడ పెట్టిన. ఎందుకు పెడుతున్నావు అంటే నేను మాట్లాడతా, లేకపోతే సైడ్కి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పిండు. చెప్పి తర్వాత రోజు ఇంత గోడ పెట్టించుకొస్తాడు. మెడికల్ కాలేజ్ పర్మిషన్ పెట్టుకుంటాడు, బిల్డింగ్ కడతాడు. నేను ఇంటికి పోయినా 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా అని చెప్తాడు. ఆ పక్కన 6 కోట్లు పోతుంటే 60 లక్షలు 50 లక్షలు నీకు ఇస్తావా? నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు. మరి నాకేదైనా ఇస్తే మరి పక్కకు జాగనండి ఇయ్యి, లేకపోతే నా భూమి పక్కన వదిలిపెట్టు, లేకపోతే నాకు పైసలు ఇయ్యి అంటే ఇవ్వకుండా నాది నీ జాగలేదు. వైభవ్ కాలనీ ఉంది, ఈడ ఒక మధుకరి స్టేట్ ఆఫీసర్ ఉంటాడు. అన్ని చిత్రగుప్తులు లెక్క నాకు అన్నీ తెలుసు. నేను భూమి కొలిపించిన, మండల సర్వే చేయించిన. టోటల్ 11 ఎకరాల 20 గుంటలకు ఆయన ఎంప్లాయీస్ తీసుకున్న 10 గుంటలు తప్పితే మొత్తం టోటల్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ పెట్టుకుని నేను 3 ఏళ్ళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఇస్తే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లు ఉండే. మరి రోజు నేను అడుగుతున్నా, నా భూమి పొజిషన్ కాడికి వస్తే మొత్తం తిరుగుతారు. లేకుంటే అందరిది 1 ఎకరా మంచికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేరు చూపించిండు, సర్వేను కొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడో ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించాడు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు వైభవ్ ఎవరు ఫోన్ చేసినా వైభవ్ కాలనీ పోయింది. అలా ల్యాండ్ ఏ వైభవ్ కాలనీ పోయింది చూపి, ఏ వైభవ్ కాలనీ పోయింది? నీ ఎంప్లాయీస్ కట్టుకోరు, నువ్వు ఆడ షెడ్లు కట్టుకును. ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్లు కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలేదు. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండు. పందికొక్కడితో తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే